గైస్ ఇప్పుడు చూశారు కదా, మీరు ఐఫోన్ యూస్ చేస్తున్నా కూడా అందరితో పాటు ఇలా క్లాసిక్ హోమ్ స్క్రీన్ మీరు డిజైన్ చేసుకోకుండా ది బెస్ట్ అనే విధంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు హోమ్ స్క్రీన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్లో లేదంటే ఐఫోన్లో ఇలా సెట్ చేసుకోవడానికి ది బెస్ట్ టిప్స్ అని మీకు అందిస్తాను. సో గైస్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భయ్యా జనరల్గా మనకి ఐఫోన్లో ఇన్ఫ్యాక్ట్ ఏ ఐఫోన్ తీసుకున్నా కూడా మనకి ఇలాంటి హోమ్ స్క్రీన్ మాత్రమే కనబడుతూ ఉంటుంది. మీకు సెట్టింగ్స్ కావచ్చు, లేదంటే వాల్పేపర్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏదైనా సరే ఏ మొబైల్ తీసుకున్నా కూడా ఇలాంటిదే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది బాగలేదని కాదు, కానీ మనకి కంప్లీట్గా ఐకాన్స్ వచ్చినట్టయితే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంటుంది. అందరికీ ఇదే హోమ్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి. సో మనం ఒక క్లాసీ లుక్ లేదంటే సూపర్గా అనిపించే ఎస్థెటిక్ లేదంటే మినిమలిస్టిక్ హోమ్ స్క్రీన్ మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. యాప్ స్టోర్ వెళ్ళి ఇక్కడ విడ్జీ అని చెప్పి టైప్ చేయండి గైస్. ఇక్కడ విడ్జీ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా విడ్జెస్ అనే ఒక అప్లికేషన్ అయితే మనకు వచ్చేస్తుంది. మరి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకున్నా గైస్. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీరు చేస్తున్న ఒక చిన్న పని ఏంటంటే మీకు నచ్చినటువంటి వాల్పేపర్ని మీ యొక్క హోమ్ స్క్రీన్లో మంచిగా సెట్ చేసుకోవాలంటే దాన్ని ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ అది మీరు గూగుల్లో వెళ్ళి సెట్ చేసుకోవచ్చు, లేదంటే నేనైతే మ్యాక్సిమం పింట్రెస్ట్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తాను. పింట్రెస్ట్ అప్లికేషన్లో ది బెస్ట్ వాల్పేపర్స్ అనేవి మనకి లభిస్తుంటాయి గైస్. సో మీరు హోమ్ స్క్రీన్లో వెళ్ళి చూసారంటే నెంబర్ ఆఫ్ వాల్పేపర్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనబడుతుంటుంది. సెర్చ్లో వెళ్ళి మీకు నచ్చినటువంటి ఆప్షన్స్ ఇక్కడ టైప్ చేశారంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వాల్పేపర్స్ అన్ని ఇక్కడ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఐఫోన్ అని టైప్ చేస్తున్నాను, ఐఫోన్ వాల్పేపర్ అని చెప్పి. మరి ఐఫోన్కి సంబంధించిన వాల్పేపర్స్ అన్ని ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇందులో మనకు ఏది ది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని తీసుకునేసి మనం ఈజీగా డిజైన్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి, లేదంటే మీకు నచ్చినటువంటి వాల్పేపర్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకునేసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ నుంచే చూడండి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా. సో దీని నుంచి డౌన్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు వాల్పేపర్స్లో వెళ్ళారంటే ఫోటోస్లో వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా అది మనకి డౌన్లోడ్ చేయబడి ఉంటుంది. సో దీన్ని మీరు ఈజీగా హోమ్ స్క్రీన్ లేదా లాక్ స్క్రీన్కి సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత మాత్రమే మనకి విడ్జీ అప్లికేషన్లో చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను గైస్. ఇక్కడ ఆల్రెడీ నేను చాలానే డౌన్లోడ్ చేసుకున్నా. శాంపుల్ కోసం ఈ వాల్పేపర్ తీసుకుంటున్నా. సో తీసుకునేసి దీన్ని మన యొక్క హోమ్ స్క్రీన్ వాల్పేపర్ లాగా లేదంటే యూజెస్ వాల్పేపర్గా సెట్ చేస్తున్నా. బట్ గుర్తుపెట్టుకోండి, సెట్ చేసే ముందర మీరు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇందులో వెళ్ళి ఇక్కడ సెట్ యాజ్ పేరు కాకుండా కింద కస్టమ్ హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. కస్టమ్ హోమ్ స్క్రీన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్లర్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉంటుంది చివర్లో. సో దీన్ని తీసేయండి. దీన్ని తీసేసిన వెంటనే ఇక్కడ డన్ ఆప్షన్ కనబడుతుంది. సింపుల్గా డన్ చేసేయండి. ఇప్పుడు మన యొక్క హోమ్ స్క్రీన్ వాల్పేపర్ సెట్ అవ్వడం జరిగింది. సో చూసారా, ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మన హోమ్ స్క్రీన్ వాల్పేపర్ యొక్క స్క్రీన్ షాట్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకనేది నెక్స్ట్ స్టెప్లో మీకు చూపిస్తాను. సో స్క్రీన్ షాట్ ఏంటంటే ఒక బ్లాంక్ వాల్పేపర్ తీసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే దానికోసం ఏదో ఒక అప్లికేషన్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఒక బ్లాంక్ ఇక్కడ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దానిలో డ్రాగ్ చేసుకుని డన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఒకే ఒక ఐకాన్ వచ్చింది కదా. మీరు ఏం చేస్తారంటే దీన్ని హోమ్ స్క్రీన్ లాగా సెట్ చేసుకోవాలి. దీనికోసం లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేయగానే ఎడిట్ ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో దాంట్లో వెళ్ళిన తర్వాత ఎడిట్ పేజెస్ ఆప్షన్ కనబడుతుంది. సో పేజెస్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి సింగిల్ ఐకాన్ ఉన్నటువంటి ఈ పేజ్ని ఈ విధంగా ఫస్ట్కి డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి హోమ్ స్క్రీన్ లాగా సెట్ అవ్వడం జరిగింది. సో డన్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. ఆటోమేటిక్గా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీరు ఈ విధంగా స్వైప్ చేశారంటే ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ కావాలంటే మీరు ఈ ఐకాన్ని మీకు నచ్చినటువంటి అదే ప్లేస్కి మళ్ళీ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఎంటీ హోమ్ స్క్రీన్ మనకు వచ్చింది. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ ఫస్ట్ మీరు తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాం కదా, ఇది మనకి మన యొక్క ఫోటోస్ లేదా వాల్పేపర్లో సెట్ అయి ఉంటుంది. ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా. సో ఈ విధంగా వచ్చేసి ఉంటుంది గైస్. ఇప్పుడు విడ్జీ అప్లికేషన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. విడ్జీ అప్లికేషన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు హోమ్ స్క్రీన్ సంబంధించి, లాక్ స్క్రీన్ సంబంధించి, అలాగే లైవ్ వాల్పేపర్ సంబంధించి, తర్వాత వాచ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనకి ఈ విడ్జీ అప్లికేషన్ ద్వారా మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మన యొక్క హోమ్ స్క్రీన్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి హోమ్ స్క్రీన్లో మనకు ఎటువంటి విడ్జెట్స్ అయితే కావాలో వాటిని ట్రాన్స్పరెంట్గా ఎలా మార్చాలనేది ఈ అప్లికేషన్ మనకు అద్భుతంగా టీచ్ చేస్తుంది గైస్. జనరల్గా మనకి ఐఫోన్ యొక్క లేదంటే iOS ఎలా సపోర్ట్ చేస్తుందంటే ట్రాన్స్పరెన్సీని ఎక్కువగా సపోర్ట్ అయితే చేయదు. ఇక్కడ విడ్జెట్స్ యొక్క ట్రాన్స్పరెన్సీని సపోర్ట్ చేయదన్నమాట. సో వీటిని ట్రాన్స్పరెన్స్గా మార్చాలంటే మనం ఒక చిన్న ట్రిక్ అనేది ఇక్కడ ప్లే చేస్తున్నాం. సో దీనికోసం ముందుగా మీరు విడ్జీ అప్లికేషన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మేనేజ్ ఆప్షన్ కనబడుతుంది. సో థర్డ్ ఆప్షన్. సో దాంట్లో వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సెటప్ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ కనబడుతుంది, థర్డ్ ఆప్షన్. సో దీన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో యాడ్ వాల్పేపర్ ఆప్షన్ కనబడుతుంది కదా.
సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. మరి ఇందులో మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నారో ఆల్రెడీ ఉన్నటువంటి హోమ్ స్క్రీన్ వాల్పేపర్ యొక్క ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా, ఆ స్క్రీన్ షాట్ సెలెక్ట్ చేసుకునేసి సింపుల్గా ఓకే మీద ప్రెస్ చేసేయండి. సో ఇప్పుడైతే మనకి ఈ ట్రాన్స్పరెన్సీ యొక్క ఆప్షన్ సెట్ చేయడం జరిగింది. ఇక దీని తర్వాత మనకి విడ్జెట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, స్మాల్ విడ్జీ స్లాట్స్ అని చెప్పి, తర్వాత మీడియం విడ్జీ స్లాట్స్ అని, తర్వాత లార్జ్ విడ్జీ స్లాట్స్ అని ఉంటాయి. సో ఈ విధంగా పెద్ద పెద్ద స్లాట్స్ అని మనం బుక్ చేసుకోవాలంటే దీనికి మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీడియం లేదంటే స్మాల్ విడ్జెట్స్ని మనం ఈజీగా ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వీటినే ట్రై చేసుకుందాం. ఇక్కడ మీరు విడ్జెట్స్ మీకు అర్థం అవ్వకపోతే ఇక్కడ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ అర్థమైపోతాం మీకు ఏది స్మాల్ ఏది మీడియం చెప్పి. చూడండి, ఇవన్నీ స్మాల్ అనమాట, చిన్నగా ఉన్నాయి కదా. ఇవన్నీ మీడియం రేంజ్లో అయితే ఉన్నాయి. ఇక కింది స్క్రోల్ చేస్తామంటే ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, ఇవి లార్జ్ విడ్జెట్స్ అనమాట. సో ఈ లార్జ్ విడ్జెట్స్ మనం యూజ్ చేయాలంటే మనం ఏదో కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. బట్ పేమెంట్ లేకుండా మనం మీడియం విడ్జెట్స్ వరకు ఈజీగానే వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో నేను శాంపుల్ కోసం ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తాను. సో ఎక్స్ప్లోర్ ఆప్షన్లో మనకు నచ్చినటువంటి విడ్జెట్ని మనం మీడియం రేంజ్లో తీసుకుందాం. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మీడియం రేంజ్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. నేను ఫస్ట్ క్లీన్ ఇన్ఫో ఆప్షన్ కనబడుతుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మన విడ్జెట్ అయితే టాప్లో కనబడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంపోర్ట్ విడ్జెట్ ఆప్షన్ కనబడుతుంది. సో ఆ విడ్జెట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్ కదా, డిస్మిస్. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మేనేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీ సెట్ అయిపోయింది. ఇప్పుడు విడ్జెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో స్మాల్ విడ్జెట్ కాకుండా మీడియం విడ్జెట్ని సెలెక్ట్ చేసుకుందాం. సో విడ్జెట్ 1 అంటే మీడియం 1ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి లేదంటే ఇంపోర్ట్ చేస్తున్నట్టు విడ్జెట్స్ అని ఇక్కడ కనబడుతుంటాయి. సో ఇవన్నీ నేను ట్రై చేశాను కాబట్టి ఈ విధంగా కనబడుతున్నాయి. ఇప్పుడు క్లీన్ ఇన్ఫో అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేయగానే మన యొక్క హోమ్ స్క్రీన్ ఒక వాల్పేపర్లో ఏ స్లాట్లో మనకు ఈ విధంగా అంటే ఏ చోట మనకి ఈ స్లాట్ అనేది లేదంటే విడ్జెట్ అనేది సెట్ అవ్వాలనేది స్లాట్ చూపిస్తుంది. సపోజ్ మీకు టాప్లో కావాలంటే టాప్, లేదంటే మధ్యలో కావాలంటే మధ్యలో, చివర్లో కావాలంటే చివర్లో మనము సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను టాప్ పొజిషన్ అయితే ఓకే చేస్తున్నా. సో టాప్లో రావాలని చెప్పి సింపుల్గా ఓకే బటన్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అప్లై థీమ్ అని కనబడుతుంది. దీన్ని ఎస్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క బ్యాక్గ్రౌండ్ యొక్క వాల్పేపర్ని బట్టి ఇక్కడ థీమ్ అనేది సెట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. ఇది బ్లాంక్ హోమ్ స్క్రీన్ కదా. ఇప్పుడు ఇక్కడ ఒక విడ్జెట్ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఎడిట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ విడ్జెట్ ఆప్షన్ కనబడుతుంది. సో దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి విడ్జీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లేదంటే కిందికి స్క్రోల్ చేస్తామంటే ఇక్కడ కూడా కనబడుతుంది గైస్. సెర్చ్ విడ్జెట్స్ ఆప్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. లేదంటే కింద కూడా విడ్జీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకునేసి మనం దేనైతే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నామో అది ఆటోమేటిక్ ఇక్కడ కనబడుతుంది. సో దాన్ని ఈ విధంగా స్వైప్ చేసుకుని ఎక్కడ ఉందో దాన్ని సెట్ చేసుకోండి. ఇది మనకి సెట్ అయిపోయింది కదా. ఓకే, యాడ్ విడ్జెట్ మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. చూసారా, పిచ్చగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ మనకి సెట్ అయిపోయింది కదా. మన వాల్పేపర్ తగ్గట్టు ఎగ్జాక్ట్గా ట్రాన్స్పరెన్సీ అయితే ఇక్కడ మనకి వచ్చేసింది. ఇలా మీ యొక్క ఐఫోన్ యొక్క హోమ్ స్క్రీన్ని మంచి విడ్జెట్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది నేను కేవలం శాంపుల్ వాల్పేపర్ తర్వాత శాంపుల్ విడ్జెట్ మాత్రమే సెట్ చేస్తాను. కానీ చూడడానికైతే ఒక మంచి క్లాసీ లుక్ అలాగే మినిమలిస్టిక్ లుక్ అయితే ఇచ్చింది కదా మనకి. ఇలానే మీ యొక్క ఐఫోన్ కూడా మీరు ఈజీగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ అయితే ఉంటాయి. మీరు ఒక్కొక్క విడ్జెట్ని ఒక్కో రకంగా ఇందులోంచే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని ప్రెజెంట్ ఇక్కడ ఫెచ్ అవుతుంది డేటా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నా. సక్సెస్ఫుల్ ఇంపోర్టెడ్. సో మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ మేనేజ్ ఆప్షన్లో వెళ్ళి దీన్ని ఈ స్లాట్ని క్లియర్ చేసుకుంటా. ఓకే, క్లియర్ చేసుకుని మళ్ళీ ఆ స్లాట్ ఓపెన్ చేసుకుని ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి స్పాట్ అడుగుతుంది. అదే స్పాట్లో మనకి అది కావాలని చెప్పి అడుగుతుంది. మరి థీమ్ అప్లై చేసేద్దాం. ఎస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తామంటే ఆటోమేటిక్గా చూసారా కార్ కూడా మనకి సెట్ అయిపోయింది. సో ఇలా మనకు నచ్చినటువంటి ఒక మంచి మినిమలిస్టిక్ వాల్పేపర్ తీసుకునేసి హోమ్ స్క్రీన్ని మంచి కస్టమైజేషన్తో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు డ్యామ్ షూర్గా యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అనేవి అందిస్తుంటాను iOS సంబంధించి, ఐఫోన్ సంబంధించి. ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.